ఎన్నికల్లో కూడా ఈరోజు మరి మేము చెబుతున్నాం, మమతా బెనర్జీ స్వయం కృతాపరాధం, ఆమె వ్యవహరించినటువంటి అహంకారపూరిత. మేము కూడా ఎన్నికల్లో వాళ్ళకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేశాం. మా రాహుల్ గాంధీ గారు గట్టిగా తీవ్రంగా మరి మమతా బెనర్జీని మరి గట్టిగా విమర్శించినటువంటి పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు. తప్పని మేము ఒప్పుకుంటాం. మీలాగా డాంబికాలకు బాగు మేము బీజేపీ వాళ్ళలాగా. ఎన్ని వాస్తవాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తున్నాం, అక్కడ కేరళలో ఉన్నటువంటి ఎల్డీఎఫ్ని ఓడించాం. 10 సంవత్సరాలు పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ యూడీఎఫ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము అధికారంలోకి రాగలిగాం. ఈరోజు మనం చూసినట్లయితే తమిళనాడులో మరి దళపతి విజయన్ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఆయన మనం చూస్తున్నాం. మ్యాజిక్ ఫిగర్ దగ్గరలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. మరి బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసింది, విజయన్ ఎన్ని ఇబ్బందులు పెట్టింది. అతని సినిమాని కూడా మరి సెన్సార్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వం రాకుండా చూస్తే అడ్డుపడితే అతన్ని ఏమండి విని మేము టైడ్ అయిపోయినాం. కొత్త నరేషన్ పట్టుకుని అంటున్నాం. నరేషన్ అప్డేట్ చేయండి. మధ్యలో అప్డేట్ కాకపోతే ఎట్లా? ట్రెండింగ్ చేంజ్ అయిపోయింది. మీరు ఫస్ట్ యాంకర్ చెప్తాడు ఎవరు మాట్లాడాల్సిందంత, నువ్వెందుకు మరి? యాంకర్ గారే చెప్తారు, చక్రి గారే. అదే మాట్లాడుతూ అదే ఎవరు మాట్లాడతారు అంటే నువ్వు మాట్లాడినంత తీసుకున్నంత మేము వినాలా? నీ సోదంతా మేము వినాలా? మా ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ప్రజలు ఇది యాక్సెప్ట్ చేయండి, సమీక్షించుకోండి. కానీ మళ్ళా అంటే బెంగాల్ వినండి, సైదా గారు వినండి, సైదా గారు దేశ ప్రజలు మీకు ఇంకా జ్ఞానం కలగటంలో మీకు ఈ దేశ ప్రజలు మీరు ఎంతో కాలం మీ అబద్ధాలు తాగు, ఎంతో కాలం మీ మూడు రాష్ట్రాల గెలుపులు గెలుపు కాదు. బీజేపీ గెలిస్తే 3 రాష్ట్రాల గెలుపులు గెలుపు కాదు. కంట్రోల్ చేస్తారా లేకపోతే నేను ఇంకా అడ్డం పడమంటారా? ఏం చెప్పండి మరి. బీజేపీ గెలిస్తే 3 రాష్ట్రాల గెలుపులు కాదు. అంతే కదా మీరు మాట్లాడు. 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచిందండి. చాలా క్లియర్ మ్యాజిక్. 2/3 మెజార్టీ ఒకడ, 3/4 మెజార్టీ ఒకడ వచ్చింది. రెండోసారి మళ్ళీ సర్కార్ వచ్చింది. మీ కాంగ్రెస్ గెలవలేదు. వాషౌట్ అయిపోయింది. వాషౌట్ అయిపోయిన కాంగ్రెస్ కాంగ్రెస్ నేను 2 నిమిషాల్లో ముగించేవాడిని, నువ్వు అడ్డం పడుతున్నావు. ఇంకొద్దిగా పొడి దీనివల్ల ఇబ్బంది ఏం లేదు. ఏముంది పొడిగించు మరి మాట్లాడితే సరిపోద్ది నీకు అంత ఓపిక. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు చెప్తున్నానంటే ఎన్నికలు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేది ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. గెలుపోవటం సాధారణం. కానీ కొన్ని విలువలకి మనం కట్టుబడి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పేటటువంటి వర్షన్ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాలా. ఎవరైతే ప్రజా వ్యతిరేకంగా వ్యవహరిస్తారో వాళ్ళు సహజంగా ఎన్నికల్లో ఓడిపోతారు. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ మీరు వ్యవస్థలన్నిటిని దగ్గర తీసుకొని మీ ఇష్టానుసారంగా వ్యవహరించి మీరు కులం మతం పేరుతోటి ద్వేషాన్ని రగిల్చి లేకపోతే భావోద్రేకాలను రెచ్చగొట్టి గుడి మసీదు చర్చిల పేరుతోటి మీరు రాజకీయాలు చేసి ఈ స్వతంత్ర భారతదేశాన్ని ఈ విధంగా నాశనం చేస్తున్నారు అనేటటువంటిది ఒక ఆలోచనే తప్ప ఇంకొకటి కాదు. ఎందుకంటే మనం చూసాం, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే ఎంత నిజాయితీగా ఉన్నాడు. ఒక్క సీటు కోసం ఆయన పదవిని త్యాగం చేశాడు. అలాంటి వాళ్ళు ఈ రోజు బీజేపీలో ఉన్నారా? చెప్పండి. ఎంపీ స్థానం ఉంటే ఆయన ప్రధానమంత్రి ఉండేవాడు. మరి ఆయన ఆ రోజుల్లో ఒక ఎంపీని కొనుక్కోలేదే, ఇలాగ వ్యవహరించలేదే. ఒక నైతిక విలువలు కట్టుబడినటువంటి బీజేపీ అప్పుడుది. ఇదంతా మోడీ అమిత్ షాల ఈ యొక్క దగాకోరు బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీగా మారిపోయింది. బీజేపీ అంటేనే భారతీయ జూటా పార్టీ లాగా మారిపోయింది. ఎన్ని వాస్తవాలు. ఈరోజు అనుకోవచ్చు మీరేదో గెలుస్తున్నాం అధికారంలో ఉందని. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఈ దేశాన్ని 60 సంవత్సరాల పాటు పరిపాలించింది. మీరు ఈ మధ్య కాలంలో అధికారంలోకి వచ్చారు. సైదా గారు మహేష్ గారికి కూడా అవకాశం ఇద్దాం. మీరు చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నారు. సైదా గారు ప్లీజ్. మహేష్ గారు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మహేష్ గారు చక్రి ఇప్పుడు
నేను ఈ వ్యక్తిగత కౌంటర్స్ కాదు కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా. భారతదేశంలో రాజ్యాంగాన్ని చట్టాలను అపహాస్యం చేసింది, చీకటి రోజులు పట్టుకొచ్చింది ఇందిరాగాంధీ ప్రభుత్వం అండి. ఇందిరాగాంధీ గారు తన ఓటమిని జీర్ణించుకోలేక, కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా తట్టుకోలేక ఎమర్జెన్సీ పెట్టి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని వేసింది. అంబేద్కర్ ఆత్మ పైన కత్తితోని పొడిచింది వీళ్ళు. అంబేద్కర్ ఆత్మ పైన కత్తితోని పొడిచింది కాంగ్రెస్ అని చెప్తున్నా. ఇంత పదాన్ని వాడుతున్నా. అంబేద్కర్ గారి మీద, రాజ్యాంగాన్ని రాసిన, మన భారత తలరాత రాసినటువంటి మహానీయుడి మీద కాంగ్రెస్ వాళ్ళ పని మనిషిని పెట్టి పోటీ చేయించి ఆయన ఓడగొడతారండి. అది వాళ్ళకి సైదా గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. మహేష్ గారిని మాట్లాడేవ్వండి ప్లీజ్. సైదా గారు మహేష్ గారిని మాట్లాడనివ్వండి. 22 రాష్ట్రాల అధికారం ఉన్నాం మేము. 22 రాష్ట్రాల అధికారం ఉన్నాం. ఆగండి, మీరు ఇట్లా మాట్లాడితే బాగుండదు. ఆగండి మీరు అన్న చక్రి గారిని ఇక అయిపోయింది. రెండోది, ఇక డీలిమిటేషన్ ఉమెన్ రిజర్వేషన్ బిల్లులో పార్లమెంట్ లో అంత మంచిగా చర్చ అయ్యి ఆనాడు మెన్షన్ చేసారు. దాంట్లో ఉమెన్ రిజర్వేషన్ డీలిమిటేషన్ తర్వాతనే ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి దాని సంతకాలు పెట్టించి చట్టం చేసిన తర్వాత దాని బిల్లు పట్టుకొస్తే బిల్లు కట్టమంటే మోకాలు చేసారు. ఇప్పుడు సైదా గారు మాట్లాడుతూ మేము 60 ఏళ్ళు మేము పాలించిన ఈ దేశాలను 60 ఏళ్ళు పాలించిన మీరు ఉమెన్ కు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అనుకోలేదా అన్న? చెప్పండి. 60 ఏళ్ళు పాలించిన మీరు సౌత్ ఇండియా అని చెప్తున్నటువంటి తమిళనాడుకు, తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు, కర్ణాటక, కేరళకు సీట్లు పెంచాలని మీకు తెలవలేదన్న? ఎందుకు పెంచలేదన్న? ఎందుకు అన్యాయం చేశారు? 60 ఏళ్ళు పాలించిన మీరు ఈ దేశంలో అక్రమ చొరబాటుదారులు అక్కడ ఫెన్సింగ్ వేయాలని చెప్పేసి లేకుండా బంగ్లాదేశ్ నుంచి 60 ఏళ్ళు పాలించినటువంటి మీకు ఈ భారతదేశంలో రాచపుండులాగా ఉన్నటువంటి ఏదైతే సమస్య, కాశ్మీర్ సమస్యను తీర్చాలనిపించలే అన్న? మీకు ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఆర్టికల్ 370 తీయాలనిపించలే అన్న? 60 ఏళ్ళు పాలించిన మీరు నిత్యం పాకిస్తాన్ వాడు దాడులు చేయాలి, మన సైనికులు చంపాలి, పోవాలి, దేశ భద్రత మీద దృష్టి పెట్టాలి అనిపించలే అన్న? మీరు 60 ఏళ్ళు పాలించిన మీరు ఈ దేశంలోని చిట్ట చివరి వ్యక్తికి ఒక టాయిలెట్ కట్టిద్దామని గుర్తించింది అన్న? మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి ప్లీజ్. మీరేం మాట్లాడినా వితండవాదం చేస్తున్నారు. సైదా గారు, మహేష్ గారు అర్థవంతంగా చర్చను కొనసాగిద్దాం ప్లీజ్. ప్లీజ్ కోఆపరేట్. మీరు అర్థం చేసుకోవాలా? మీ ఇష్టానుసారంగా నోరు ఉందని చెప్పి మీరు ఏదంటే అడ్డం మాట్లాడతా, రైట్. సైదా గారు, మహేష్ గారు, ఒకటే విషయం చెప్తున్నా. కమ్యూనియల్ అన్నారు కదా, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లా పక్కకు అజారుద్దీన్ ఉంటాడు, ఇటు పక్కకు ఇంకొక ఆయన ఉంటాడు, మంత్రి ఉంటాడు, ఇటు పక్కకు ముఖ్యమంత్రి గారు మైక్ పట్టుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని, వీళ్ళు ఎవరు పెట్టుకోరు టోపీ పెట్టుకొని ఏమంటారంటే ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అని చెప్పేసి ఓటర్ పోలరైజేషన్ కోసం హిందూ ముస్లిం పట్టుకొచ్చి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అవునా కాదా? ఇది ఒకటి క్లారిటీ అని చెప్పేసి. ఎందుకన్నా సైదన్న నువ్వు పెద్ద మనిషి ఏం మాట్లాడతావు? ఇంకా మైనార్టీ రాష్ట్ర మంత్రి ఉన్నాడా? రాష్ట్రానికి రాష్ట్రపతి చేసినట్టు కోసం బలహీన వర్గాల మీద దాడులు చేయడం తప్ప మీకు ఎక్కడ దేశభక్తి? మీరు ఎక్కడ గురించి మాట్లాడతారు? బలహీన వర్గాలని లౌకిక పార్టీగా మీది. మీరు ఒక ఎజెండా తోటి వెళ్తా ఉన్నారు, హిందుత్వ ఎజెండా తోటి. ఎందుకు ఇట్లా మాట్లాడతారు మీరు? ఓట్లు మాట్లాడితే ఒకటప్పుడు మాటలు, అబద్ధం మాటలు. మీరు ముస్లింలను ఓటు బ్యాంక్ రాజకీయం కోసం వాడుకోవడం తప్ప వాళ్ళకంటూ మీరు చేసింది ఏంది? సున్నా హజ్యాత్రకు పంపించి నమస్తే పెట్టుడు తప్ప వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి చదువు చెప్పించిన మీరు ఏం మాట్లాడతారు? హిందూ ముస్లిం క్రైస్తవం ఇదేమి వ్యవహారం? ఇది మాట్లాడితే బస్సు కదా.
కాంగ్రెస్ ను భూస్థాపితం చేసిర్రే. తెలంగాణలో కూడా రైట్. కాంగ్రెస్ మహేష్ గారు భూస్థాపితం చేస్తారు. మహేష్ గారు ఇప్పుడు ఒకసారి పశ్చిమ బెంగాల్ ఒకసారి చూద్దాం. దశాబ్దాల స్వప్నం సాకారమైంది బీజేపీకి, ఎన్నో ఏళ్ళ నిరీక్షణ ఫలించింది అనుకున్నట్లే బెంగాల్ కోటపైన కాషాయ జెండా అయితే ఎగిరింది. మోడీ, అమిత్ షా కింగ్ కర్తవ్యంతో దీదీ నాయకత్వంలోని టీఎంసీ చిత్తుగా ఓడించినటువంటి పరిస్థితి. అయితే పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపైన పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉంది, ఏంటి పరిస్థితి మహేష్ గారు? డెఫినెట్ గా అక్కడ మెజార్టీస్ యొక్క ఒపీనియన్, కింది స్థాయి కార్యక్రమం సంబంధించిన ఒపీనియన్ తీసుకుంటారు. ఇప్పుడు 6 గంటలకు నరేంద్ర మోదీ గారి యొక్క అడ్రస్ నాకు తెలిసి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకా హెడ్ క్వార్టర్స్ నుంచి. ఆ తర్వాత పార్టీ పార్లమెంటరీ సిస్టమ్ కూర్చొని 3 మెయిన్ కమిటీ రేపు బెంగాల్ కు విజిట్ చేయబోతుంది. 3 మెయిన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులను కూడా ఇప్పుడు మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు అనౌన్స్ చేస్తారు. ఈ 3 మెయిన్ కమిటీ విజిట్ చేసి అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పేరును 3 పేర్లను దాఖలు చేసి పంపించడం జరుగుతుంది. ఆ 3 పేర్లు ఒక పేరును అనౌన్స్ చేస్తారండి.